యెషయా గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనం చదవండి. అందులో 3 విషయాలు కనబడుతున్నాయి, చూద్దాం. ప్రతి లోయలు దేవునికి స్తోత్రం. చూడండి, కుటుంబాల మధ్యలో ఉన్న లోయలు ఏమవ్వాలి? ఎత్తు చేయబడాలి. ఎత్తు చేయబడాలి అంటే రావాలి, యేసయ్య రావాలి. స్తోత్రం. అంటే దేవునికి మనకు మధ్య లోయ ఉంది, భార్య భర్తల మధ్యలో లోయ ఉంది, అత్తమామల మధ్యలో లోయలు కనబడుతున్నాయి, కుటుంబం మధ్యలో లోయలు ఉన్నాయి. ఈ లోయలు పూడ్చబడాలి. దేవునికి స్తోత్రం. ఆ పూడ్చేది ప్రభు అయిన యేసు మాత్రమే. అందుకనే ఎత్తు చేయబడాలి. స్తోత్రం. ఎత్తైన కొండపైకి ఎక్కించి దేవుడే. మన ఎత్తైన వాడు దేవుడు, మన కీడం దేవుడు, మన సర్వం దేవుడు, మన కొండ మన కోట దేవుడు. ప్రవక్త అంటున్నాడు, చదవమ్మా, ప్రతి లోయ ఎత్తు చేయబడండి. దేవునికి స్తోత్రం. ఏ కుటుంబం అయితే ఆ లోయలు పూడ్చుకుంటారో ఆ కుటుంబంలో యేసయ్య ఉంటాడు. ఎత్తు చేయబడినటువంటి ఆ కుటుంబం యేసయ్య ఉండి వారిని సమాధానం పరుస్తాడు. హల్లెలూయా. అందుకనే బతుకమ్మ గారు ఎవరు పాట పాడతారు, లోయలెల్లా పూడ్చబడాలి. లోయలు పూడ్చబడకపోతే సమాధానం ఉండదు, యేసయ్య కనబడాడు. స్తోత్రం. అందుకని మరణపు లోయ, పాపపు లోయ, అగాధపు లోయ, ఈ లోయ పూడ్చబడాలి. ఎలా పూడ్చబడాలంటే ప్రభుయే ఆ లోయ దగ్గరికి వచ్చి నిలబడాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ప్రభువు నిలబడతారో ఆ లోయ అనేది పూడ్చబడిపోతుంది, అక్కడ సమాధానము కనబడుతుంది. స్తోత్రం. ఇది ఒకటి బ్లెస్సింగ్. రెండో చదవమా, ప్రతి పర్వతములు, ప్రతి కొండయు, ఆమేన్, హల్లెలూయా. కొండ లాంటి పర్వతాలు అంటే శ్రమలు, కష్టాలు, శోధనలు, అవునా, ఇవన్నీ ఏమవ్వాలి? అణిచివేయబడాలి. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే ఆ పూడ్చబడిన స్థలంలోనికి వస్తాడో ఎలాంటి పర్వతములు ఏమైపోతాయి? కరిగిపోతాయి. స్తోత్రం. అణిచివేయబడతాయి. అగాధము పూడ్చబడుతుంది. గొడవలు, జగడములు, దెబ్బలు అట్లన్నీ కూడా ఏమైపోతుంది? పూడ్చబడుతుంది. పర్వతాలన్నీ కూడా శ్రమలకి, గొడవలకి, తగాదలకి సాదృశ్యం. పర్వతాల్లో ఎవరున్నారు చెప్పండి? సింహాలు ఉంటాయి, పులులు ఉంటాయి, ఎలుగుబంట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏమైపోవాలి? అణిచివేయబడాలి. దేవునికి స్తోత్రం. అందుకే ప్రవక్త అయిన యేసయ్య మాట రాస్తామన్నాడు, ప్రతి లోయ ఏమవ్వాలి? ఎత్తు చేయబడాలి. ఎత్తు చేయబడిన లోయ పూడ్చబడాలి. ఆ ఎత్తులో యేసయ్య ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు అంటాడు కదా, దిగటి గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి కదండి, నన్ను పైకి ఎత్తాను ఉంటుందన్నమాట. నన్ను పైకి లేవనెత్తెను, ఎత్తైన బండ మీద నా పాదములను నిలిపి నన్ను స్థిరపరచెను. దేవుని స్తోత్రం. అంటే ఏమైంది? లోయ పూడ్చబడింది, కష్టాలు పూడ్చబడ్డాయి, శ్రమలు పూడ్చబడ్డాయి, అసమాధానం పూడ్చబడింది. యేసయ్య ఎత్తైన స్థలంలో ఉంచాడు. దేవుని స్తోత్రం. వాక్యం ఊరికి చదివడం కాదు కదా, ఎందుకో తెలుసా? పూడ్చబడాలి. పర్వతాలైనను, ఇంకేంటి, కొండలైన, ప్రతి కొండ అయినను ఏమవ్వాలి? హల్లెలూయా. అవన్నీ అణిచివేయబడాలి. అందుకనే మా మధ్యలో పెరిగిపోయిన పర్వతాలు,
కొండలు అగ్ని వంటివని ఇప్పుడు ఏమైపోయాయి? ప్రార్థన ద్వారా ఆ దుష్టుడి బాణం దేవుడు ఆర్పివేశాడు. దేవునికి స్తోత్రం. అందుకే కొండలెల్లా లోయలెల్లా పూడ్చబడాలి. అప్పుడే ఆశీర్వాదాలు కనబడతాయి, అప్పుడే దీవెనలు కనబడతాయి. దేవుని బిడ్డలారా, సమాధానం లేని లోయలు మీలో ఉన్నాయేమో, అసమాధానమైన హృదయాలు. ఏమిటి సమాధానం పడదు? ఇప్పుడు మంచి వాక్యం విన్నాం. సొలొమోను అంటే సమాధానం అని, కద్దెత్తి అంటే ప్రియుడని, అవునా? ప్రసంగి అంటే జ్ఞాని అని. మరి ఇవన్నీ మనం చూసినప్పుడు ఎలా ఉండాలండి? వాక్యానుసారంగా మనం జీవించాలి. స్తోత్రం. మా అమ్మాయికి బాగాలేనప్పుడు ఫోన్ చేశారు, ప్రార్థన చేశారు. కానీ ఆ తర్వాత ఒక 2 నెలల క్రితం నేను బెంగళూరు ఉన్నప్పుడు అమ్మాయి ఫోన్ చేసి ఇద్దరు మేము మాట్లాడుకున్నప్పుడు ఎక్కడ లేని సమాధానం వచ్చింది. ఎందుకంటే అవి అడవి అయినా, కొండలైనా, లోయలైనా, పర్వతములైనా కూడా అడిచివేయబడాలంటే ప్రార్థనే. ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాం? దేవుడు మన మధ్యకు వచ్చినప్పుడు. అందుకని ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధాన కర్త అయిన అధిపతి. స్తోత్రం. ఆయన ఎప్పుడైతే వస్తాడో ఏమైపోతుంది? లోయలు పూడ్చబడిపోతాయి, కొండలు గుట్టలు ఏమైపోతాయి? అణిగిపోనుగాక. మరి మీరు కూడా అలా ఉండగలరు? మరి లోయలు ఏర్పడ్డాయేమో, కుటుంబాలు నెమ్మది లేదేమో, అసమాధానం ఉన్నదేమో, కలుసుకోండి. హల్లెలూయా. ఆఖరి దినాలు, మంచి దినాలు, కడవరి దినాల్లో దుష్టుడు గలిబిలి చేస్తూ ఉంటాడు, దూరం చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు దేవుడి రాజ్యాన్ని చూడగలరా? ప్రభు రాజ్యానికి వెళ్ళగలమా? డబ్బు రక్షించే, ధనం రక్షించేది, భోగభాగ్యం మిమ్మల్ని రక్షించవు. కానీ సమాధానాధిపతి యేసు మాత్రమే ఆయన రాజ్యంలో తీసుకెళ్ళగలడు. హల్లెలూయా. 1,00,000 రూపాయలు ఉందని జేబులు వేసుకుంటా మాత్రం వెళ్ళిపోలేవండి. ఆ 1,00,000 దేవునికి వాడండి. స్తోత్రం. 3వ చరణం ఏముంది? ఇంకేం చేస్తాడు? వంకరగా చక్కగాను, గరుకైనను. అబ్బా, హల్లెలూయా. వంకర మాటలు ఎంత భక్తిలో ఇంకెత్తుంటారు? ముందొక మాట, వెనుకొక వంకర మాటలు, వంకర బుద్ధి. ఏదండి? గొర్రెతోక బెట్టడు అంటుగా, లేకపోతే కుక్కతోక, ఎప్పుడు వంకరే. జాగ్రత్త. దేవుని బిడ్డలైన మీరు వంకర మాట్లాడబకండి. నొప్పించు మాట కోపము రేపును, మృదువైన మాట కోపమును చల్లార్చును. సమాధాన అధిపతి అయిన యేసే మీలో ఉన్నట్లయితే మీలో గర్వతనం ఉండడానికి వీళ్ళే. స్తోత్రం. ఈ దినాల్లో సంఘాలు ఎందుకు నిలబడలేదు, ప్రజలు ఎందుకు రావట్లేదంటే నీ మాటలు బాగానే ఉంటాయి. గర్వకైన మాటలు, వంకర మాటలు. నీ యశ్వరు నమ్ముకున్నావు కదా, ఎందుకలగా? ఏదో దేవుడైపోయావా? పరిశుద్ధ. మనలో కూడా అనేక దోష పాపాలు ఉన్నాయి. ఎవరిని నిందించే అవకాశం దేవుడు ఎవరిని దేవుడిస్తాడు. ఇప్పుడు ఎప్పుడైనా కదా పాపం రాదు. స్త్రీని అలా క్షమించగలిగాడు, ఆమె ఎలా ముద్దు పెట్టగలిగాడు. లోకమంతా ఒక రకంగా అనుకుంటారు, కానీ ఆమె పేరు జీవగ్రంథంలో లెక్కించబడింది. స్తోత్రం. మరి దేవుడు నేను వాడుకోవాలంటే, దేవుడు నేను ఆశీర్వదించాలి, దేవుడు నేను దీవించాలంటే గరుగుతాను పోగొట్టుకో. స్తోత్రం. వంకరతాను పోగొట్టుకోండి. కొంతమంది వంకర మాటలు, వంకర బుద్ధి, వంకర టీంకర మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ దేవుని బిడ్డలు వింటారు. మరి దేవుని బిడ్డలు ఎలా అయిపోతామండి? మాటలు మార్చుకోండి. స్తోత్రం. తీరు మార్చుకోండి, పద్ధతి మార్చుకోండి. నోటి నుంచి బూతులు రావడానికి వీలు. హల్లెలూయా. సమాధానం అధిపతి దేవుడు ఎప్పుడైతే వస్తాడో ఇవన్నీ లోయలన్నీ ఎత్తు చేయబడుతుంది, పర్వతములు, కొండలన్నీ అణిచివేయబడుతుంది. 2. 3వది వంకరవన్నీ ఏమైపోతాయి? చక్కగాను, గరుకైనవి. ఓ ఎంత క్రమము. హల్లెలూయా. ఒకప్పుడు దేవుడిని క్రమం లేదు. నీకు నోటుకు వచ్చిన మాటలు, నోటుకు వచ్చిన జీవితం, నోటుకు వచ్చిన నడక, నోటుకు వచ్చిన పడక, నీకు ఎలాగ నచ్చింది అలాగ నీ ఇష్టమా? ఇప్పుడు ఎన్నో వాక్యం, ఇలువ పెట్టి కొనబడినవాడు. యేసయ్య ప్రాణమే మనకి ఇచ్చాడు. తన ప్రాణం ఇచ్చి, రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. మరి ఎందుకు ఈ వంకర బుద్ధి? ఎందుకు ఈ వంకర మాటలు? ఎందుకు? పరలోకానికి వెళ్ళవా? భూలోకం ఎలాగలా బతికిస్తామండి. అన్నం పెడితే దేవుడు ఆయన ఆకలి ముందునే కూడా అన్నం పెడతాడు, తిండి పెడతాడు, కూడుకుంటూ అన్నీ ఉంటాయి. పరలోకాన్ని పోగొట్టుకోవద్దు. స్తోత్రం.
వాక్యం చెప్పిన మేమైనా వాక్యం మీద మీరైనను వంకరగా జీవించబాకండి. ఉదయాన్ని ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు వాళ్ళ ముందు నిలబడి ఈ మాటలు చెప్తా ఉన్నాడు. దేవా, నా కళ్ళు కనబట్టలేదయ్యా, వాక్యం నేను చదవలేకపోతున్నాను ఆయన. మన నా మనవలు తీసుకెళ్ళి చూపించారు, 2 కళ్ళద్దలు ఇచ్చారు. ఒక కళ్ళద్దలు దగ్గర పెట్టుకుని చదువు కొద్ది కనబడతాడు, ఇది కాస్త దూరం కనబడతా ఉంది. చాలా డబ్బులు అయ్యాయి. మరి దేవుడు మరి ఎందుకు ఇట్లా మరి నాకు తెలియదు. కిడ్నీలు పోయాయి, కళ్ళు పోయింది, అయిన దైవ వాక్యం నా గుండెల్లో దాచిపెడితే అందుకే కళ్ళు ఉన్నప్పుడు వాక్యం చదవండి, ఆడకున్నప్పుడు దేవుని మహిమపరచండి. కళ్ళు పోయి చేతులు పోయి అన్ని అయిపోయిన తర్వాత చదవాలని ఉంటే చదవలేదు. అందుకే టైం ఉన్నప్పుడు దీపం ఉన్నప్పుడే ఇల్లుని చక్క పెట్టుకోండి. స్తోత్రం. ఏమండి, 40 సంవత్సరాలుగా చదివిన వాక్యం, సేవ, పరిచర్య ఈ రోజు దేవుడు ఎలా వాడుకుంటాడు తెలుసా? మన గుంటూరు జిల్లా ప్రాంతానికి వెళ్ళాను. 3 దినాల సభలు, ఉదయం సాయంకాలం మాట్లాడాలి. 2-3 వేల మంది వచ్చారు. అనేక లోతైన విషయాలు కూడా మాట్లాడారు. అందరూ అడగండి, అయ్యా బైబిల్ చూడట్లేదు కదా, ఇన్ని లోతైన విషయాలు ఎలా చెప్తున్నారు? స్తోత్రం ప్రభువారు. అందుకే బైబిల్ నీ హృదయంగా మారాలి, నీ హృదయమే బైబిల్ అవ్వాలి. అందుకని అన్నాడు, గరుకైనవి ఏమవ్వాలి? గరుకైన జీవితం, వంకర బ్రతుకు మార్చుకోండి. స్తోత్రం. కొంతమంది తక్కువని మాట అనిస్తారు, మాట మార్చుకోండి. తిమోతికి పత్రికలో పౌలు అంటాడు, మాటలోను ప్రవర్తనలోను ఎలాగట విశ్వాసంలోను ఏలోని విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఉంటే నీతో పాటు 10 మంది వస్తారు. దేవుని నీతో పాటు 10 మంది చేతులు కలుపుతారు. ప్రేమ విషయాలు గమనించండి. నాకు చెప్పాలంటే జాస్వా ఎవరో నాకు తెలియదండి. ప్రేమ ద్వారా మాత్రమే. విశ్వవిలో పరిచయం చేస్తున్నప్పుడు పాడేరు ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన పాటలు నన్ను ఆకర్షించింది. నిజం చెప్తున్నారు. ఒకవేళ బిడ్డనిస్తే చక్కగా పాడక డబ్బుతో ధనవద్దు ఏమవుతులే, కానీ ఇది నాకు చాలా అనుకున్నాను చేస్తాను. నేను బిడ్డలు గమనించండి. పాటల్లో కానీ వాక్యంలో కానీ జీవితాల్లో ఇవన్నీ మనకు ఉంటాయి. లైఫ్ అన్నమాట. అందుకని దేవుని వాక్యం అనేది మనం నిజంగా తెలుసుకొని ఉంటే, వినుంటే ఈ మాటలు కనబడతాయి. ఈ 3 సరిచేయబడవలసింది. సమాధాన అధిపతి దేవుడు రావాలంటే లోయలు పూడ్చబడాలి. స్తోత్రం. కోట్ల లోయలు ఏమవ్వాలి? అణిచివేయబడాలి. ఏ వంకరవన్నీ ఏమని కిందగవ్వాలి. గరుకైన సదులు చేయబడితే నీ కుటుంబం ఎలా ఉంటుందో చెప్పనా? 5వ వచనం చదివి ముగించుకుందాం. సమాధానం అక్కడే ఉంది. దేవుని యొక్క మహిమ, ఆమేన్. దైవ మహిమ నీతో ఉంటది, నీ ఇంట్లో ఉంటది, నీ ఒంట్లో ఉంటది, నీ కంట్లో ఉంటది, నీ సంఘంలో ఉంటది. దేవునికి స్తోత్రం. అది లేకుండా ఇదేం ఉండదండి. మహిమ ఏం మహిమ ఇది చెయ్యండి, అలా జీవించండి. నేను చెప్పాలంటే మీ బతుకు మీ ఇష్టం. ఈరోజు ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి వస్తున్నానంటే నా గొప్పతనం ఏమి కాదండి. నేను పెద్ద చదువుకున్నానని పెద్ద కాదండి. ఏదో పెద్ద నాకు ఇది ఉందని కాదండి. అనేక మంది రోజు ఆకట్టుకుంటున్నారు. మంచి పేరు ప్రవహించారు. చదవమ్మా. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని. హల్లెలూయా. చదువుండి చూడరండి, డబ్బుండి చూడు, ధనుండి చూడరట. ఈ 3 విషయాలు మార్పు చెందితే దైవ మహిమ నీలో ఉంటుంది. స్తోత్రం. నువ్వు ఎంత బాగా పాడేవండి, ఎంత చక్కటి వాక్యం చెప్పావండి. దైవ మహిమ చూసామండి. అబ్బా, అది దేవుని నామ మహిమ ఘనత కనబడుతుంది. దేవుని స్తోత్రం. ఇది మనం నేర్చుకుంటే మన జీవితాలు బాగుంటాయి. అర్థమైందా? మనసు దూరం అయిపోయిన లోయ ఏమవ్వాలి? పోడ్చుపడాలి. ఆ ఎత్తు చేయబడాలి. ఆ ఎత్తులో ఏసై రావాలి. ఏసై కానీ రాకపోతే నీ కుటుంబం ఎప్పుడు
ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటాయి. జాగ్రత్త. కొండలు పర్వతాలన్నీ శ్రమలన్నీ అణిచి వేయబడాలి అంటే ప్రభువారు రావాలి. స్తోత్రం. ఎప్పుడైతే వస్తాడో ఈ వంకరతనమంతా వెళ్ళిపోతాయి. సమాధానం ఇంట్లో ఏరుతుంది. దైవ మహిమను మీరు చూడగలరు. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. మరి వాక్యం అందించి ఆరాధన నడిపించిన మన దేవుని సేవకుడు దాసుని తన కుటుంబాన్ని ప్రభు దీవించాలని కోరుతామని, మంచి ఆరోగ్యం ఇచ్చి మరలా రావాలని కోరుతూ దేవుని నామం మహిమపరచబడును గాక.